మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. అంతటి గిలాదు కాపురస్తుడు సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చినప్పుడు, నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. చూడండి, ఇక్కడ గిలాదు కాపురస్తుడు తిష్బీడు అనేటువంటి ఏలియా ఆహాబు నొద్దకు వచ్చినప్పుడు, నేను ఎవని సన్నిధి నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడిన ఆ యెహోవా జీవము తోడు అని మాట్లాడుతున్నాడు. చూడండి, ఒక దేవుని సేవకుడు రాజు ముందు నిలబడి మాట్లాడుతున్నాడు, నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో, నేను ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో అని ఒక సవాలుతో కూడినటువంటి ఆ మాటను ఆయన సెలవిస్తున్నాడు. ఎవరైనా అని ఆలోచన చేస్తే ఏలియా. అందరూ అనండి ఒకసారి, ఏలియా. ఏలియా అంటే రోషం కలిగిన దేవుని ప్రవక్త. దేవుని కార్యాల పట్ల ఎంతో రోషం ఉందండి. దేవుని సువార్త ప్రకటించడానికి ధైర్యం, దేవుని సువార్త ప్రకటించడానికి రోషంతో ఉన్నటువంటి గొప్ప దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఏలియా మనందరికీ ఈరోజు ఒక మాదిరికరంగా ఉన్నాడు. ఒకవేళ నిరుత్సాహంలో ఒకవేళ ఉన్నట్లయితే, నీ జీవితంలో నా దేవుడు నా పట్ల ఏ కార్యాలు జరిగించట్లేదు, నా జీవితంలో దేవుడు స్వస్థతనివ్వట్లేదు, నా దేవుడు నా పట్ల ఏ కార్యాలు జరిగించట్లేదు అనేటువంటి ఒక అనుమానంతో ఒకవేళ నువ్వు కూర్చున్నట్లయితే, ఈ సేవకుడి నుంచి, ఈ ప్రవక్త నుంచి చాలా అద్భుతమైన ప్రేరణ ఈ రాత్రి కాలంలో మనం పొందుకోవచ్చు. ఏలియా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవాయే నా దేవుడు అని అర్థం. ఏలియా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవాయే నా దేవుడు. బైబిల్లో ప్రతి మాటకు ఒక మంచి అర్థం ఉంది. అర్థం లేకుండా వ్యర్థంగా దేవుడు ఏ మాటను రాయించలేదు. ఏలియా అనే మాటకు యెహోవాయే నా దేవుడు. యెహోవా అనే దేవుడిగా కలిగినటువంటి వాడు. అవును, సకల చరాచర సృష్టిని తన నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి సర్వేశ్వరుడు, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నిజంగా తన జీవితంలో ప్రభువుగా కలిగి ఉన్నాడు ఏలియా. అవును, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు వాక్యమైనటువంటి దేవుడు. యెహోవా అన్న మాటకు అర్థం ఏంటంటే ఉన్నవాడు, అనువాడని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారు వాక్యమైనటువంటి దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ద వర్డ్ కేమ్ ఇన్ టు ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నిజంగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆ తండ్రికి ఉన్న లక్షణాలని ఆయనలో పుణుకుపుచ్చుకోవడం మాత్రమే కాకుండా ఉన్నవాడును అనువాడును అని ఆయన కూడా మాట్లాడారు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఏ ఒక్కరు కూడా తండ్రి వద్దకు చేరలేరని నేనే 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 అని యేసుక్రీస్తు ప్రభు కూడా తన దైవత్వాన్ని రుజువుపరుచుకున్నారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నేను తండ్రి ఏకమై ఉన్నామని ప్రభు మాట్లాడారు. అబ్రహాము కంటే ముందున్నటువంటి వాడిని ప్రభు మాట్లాడారు. ఇంకా మాటలు చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అన్నీ నేనే అని యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు. పునరుత్థానమును జీవమును నేనే, జీవాహారమును నేనే, జీవజలమును నేనే, నేనే ద్వారమును, నేనే మార్గమును, నేనే జీవము, నేనే సత్యము, నేనే నేనే అని యేసుక్రీస్తు ప్రభువారు తను దేవునిగా ఈ లోకానికి పరిచయం చేసుకున్నారు. యేసు ప్రభువారిలో దైవత్వం ఒక సర్వపరిపూర్ణత ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఏలియా అతను అంటున్నాడు, స్టాండింగ్ ఎలోన్ ఫర్ గాడ్. దేవుని కోసం ఒక్కడు నిలబడ్డాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని కోసం ఒక్కడు నిలబడ్డాడు. తన వెనకాల ఎవ్వరు లేరండి. రాజు ఉన్నాడు, రాణి ఉంది, తన వెనకాల 850 మంది ప్రవక్తలు ఉన్నారు. ఇంకా చెప్పాలి, రాజ్యమంతా కూడా అలా ఉంటే ఒక్కడే నిలబడ్డాడు. ఆ అహాబుతో మాట్లాడుతున్నాడు, ఎవని సన్నిధి నేను నిలిచి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు అని మాట్లాడుతున్నాడు. అంటే చూడండి, ఎంత విశ్వాసం లేకపోతే ఆ విధంగా మాట్లాడుతూ మీరు ఆలోచన చేయండి. తనలో ఎంత రోషం లేకపోతే ఆ విధంగా మాట్లాడుతూ మీరు ఆలోచన చేయండి. ఏలియా రోషం కలిగిన దేవుని ప్రవక్త. అతడు ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం ఎన్నో మంచు ఎన్నో కురవలేదు. ఏలియా కూడా మనలాంటి స్వభావం మనుషుడే అని యాకోబు రాస్తూ వచ్చాడు. ఈ రోజున ఏలియాలు ఈ రోజున లేవాలండి. దేశాల్లో ఏలియాలు లేవాలి, దేశాల్లో ఎలీషాలు లేవాలి, రోషం కలిగినటువంటి వ్యక్తులు లేవాలి, సంఘంలో రోషం కలిగినటువంటి వ్యక్తులు రావాలి, దేవుని యొక్క స్వార్థ పరిచర్యకు రోషం కలిగినటువంటి యవనస్తులు రావాలి. ఎవరి పనులు వారు చూసుకుంటూ ఉంటారు, ఎవరి కార్యాల్లో వారు మునిగి తేలుతూ ఉంటారు. దేవుని కార్యాలు ఎవరు చేస్తారు? దేవుని స్వార్థను ఎవరు ప్రకటిస్తారు? రోషంతో ఎవరు ముందుకు వస్తారు? సత్య స్వార్థను ప్రకటించేటువంటి యవనస్తుల గుంపు లేపబడునుగాక. దేవుని కోసం రోషం కలిగినటువంటి దేవుని సేవకులు లేపబడుదురుగాక. దేవుని కొరకు రోషం కలిగి గొప్ప ప్రార్థనా పరుదులు లేపబడుదురుగాక మన దేశంలో. ఏలియాని బట్టి మనం చాలా దేవుని స్తుతించాలి. ఏలియా తిష్బీడు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. గిలాదు కాపురస్తుడు
తిష్బీడు అనే మాటకు అర్థం చెప్తున్నాను చూడండి. తిష్బీడు అంటే అనేకులను దేవుని వైపుకు త్రిప్పేటువంటి వాడు తిష్బీడు. అనేకులను లోకములో, పాపములో, అపరాధాల్లో, చీకట్లో బ్రతుకుతున్న మనుషుల్ని దేవుని వైపుకు, సత్యం వైపుకు త్రిప్పేటువంటి వారిని తిష్బీడు అంటారు. ప్రతి సేవకుడు కూడా తిష్బీడుగా మారాలి. ప్రతి విశ్వాసి కూడా తిష్బీడుగా మారాలి. అనేక మంది యవనస్తులు ఈరోజు పడి చెడి నశించిపోతున్నారు. 8వ తరగతి 7వ తరగతిలోనే అనేక మంది టీనేజ్ పీపుల్ ఈ రోజున పాప భూమిలో కూరుకుపోతున్నారు. గంజాయి అనేటువంటి భయంకరమైన వ్యసనాల్లోకి వెళ్ళిపోతున్నారు. నిజంగా చూడకుండా దృశ్యాలు మొబైల్లో చూస్తూ పోర్నోగ్రఫీకి బానిసైపోతున్నారు. అబద్ధాలకి, భయంకరమైన కాముకత్వానికి బానిసలైపోయి సాతానికి ఉరిలోకి వెళ్ళిపోతున్న యవనస్తులను రక్షించేటువంటి తిష్బీలు లేపబడుదురుగాక. ఈరోజు తిష్బీడుగా ఉండాలని కోరుతున్నావా? ఈరోజు తిష్బీడుగా మారాలని కోరుతున్నావా? అనేక మంది అసత్యం ఉన్నటువంటి వ్యక్తుల్ని సత్యంలోకి నడిపించాలి. చీకట్లో బ్రతికిపోతున్నటువంటి వ్యక్తులకి వెలుగును పరిచయం చేయాలి. అసత్యం ఉన్నటువంటి వారికి సత్యాన్ని చూపించేటువంటి వ్యక్తిగా నువ్వు మారాలి. ఏలియా తిష్బీడు అని దేవుని లేఖనం తెలుస్తూ ఉంది. ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నానో. చూడండి, ఏలియా గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మాట్లాడి త్వరగా ముగిస్తాను. ఎ మ్యాన్ విత్ గాడ్స్ అథారిటీ. ఎ మ్యాన్ విత్ గాడ్స్ అథారిటీ. దేవుని అధికారము కలిగినటువంటి గొప్ప దైవజనుడు ఏలియా. నీ జీవితంలో కూడా దేవుని అధికారాన్ని ఎప్పుడు పొందుకుంటావో తెలుసా? దేవుని అధికారాన్ని ఎప్పుడు పొందుకుంటావో తెలుసా? నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తావో, యేసుక్రీస్తు ప్రభు రక్తంలోని ప్రతి పాపాన్ని కడుకుని రక్షణ పొందుతావో, దేవుని పిల్లైనటువంటి అధికారం నీకు వస్తుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గాడ్ వుడ్ లైక్ టు గివ్ ద గ్రేట్ అథారిటీ. నీకు దేవుడు గొప్ప అధికారాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఎందుకంటే మన ప్రభు అధికారం ఉన్నటువంటి దేవుడు ఆయన. యేసయ్య అధికారం ఉన్నటువంటి దేవుడు ఆయన. ఈయన సర్వాధికారం ఉన్నటువంటి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని రోమాపత్రికలో మనం చదువుతాం 9వ అధ్యాయంలో. ఈయనకి ఏముందట? సర్వాధికారం ఉందట. ఈయనకి సర్వం మీద అధికారం ఉందట. ఈ ప్రపంచంలో అందరికీ అన్నిటి మీద అధికారం ఉండదు, కానీ యేసు ప్రభు వారికి అన్నిటి మీద అధికారం ఉంది. ఆయన పుట్టినప్పుడు పంచభూతాల మీద అధికారం కలిగి ఆయన పుట్టాడు. పంచభూతాలను శాసించగలిగాడు. 5 ఎలిమెంట్స్ ఆయన శాసించగలిగాడు. నిజంగా ఆయన రెండోసారి లోకానికి వస్తున్నప్పుడు కూడా పంచభూతాల మీద అధికారాన్ని ఆయన రుజువుపరుచుకుంటాడు. పంచభూతాలు మిక్కుటమైన వేండ్రంతో ఏమైపోయి దినం రాబోతుందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నా ప్రియదర్శనాగమ, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు సార్ ఈ రోజున? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని అడిగితే నేను ఈ రోజున చెప్పేటువంటి మాట ఏంటి తెలుసా? ఆయన అధికారం కలిగిన దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఈజ్ ద గాడ్ హూ ఈజ్ హ్యావింగ్ డొమినియన్. ఈ మాట అనండి ఒకసారి. డొమినియన్ అనండి ఒకసారి. డొమినియన్, అథారిటీ. అదే ఈ అధికారాన్ని గ్రీకు భాషలో ఎక్సోసియా అంటారు. చెప్పండి, ఎక్సోసియా. యేసు ప్రభు వారికి వేటి మీద అధికారం ఉందని దేవుని లేఖనం చెప్తుంది అని ఆలోచన చేస్తే, సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది, పంచభూతాల మీద ఆయనకు అధికారం ఉంది, సముద్రాల మీద ఆయనకు అధికారం ఉంది, తుఫాన్ల మీద ఆయనకు అధికారం ఉంది. సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి మీద నా యేసయ్యకు అధికారం ఉంది. ఇంకా యేసు ప్రభు వారికి వేటి మీద అధికారం ఉందని దేవుని లేఖనం సెలవిస్తుందంటే, ఆయనకు పాపాలు క్షమించేటువంటి అధికారం ఉంది. హీ హ్యాస్ గాట్ అన్ అథారిటీ టు ఫర్గివ్ హ్యూమన్ సిన్స్. పాపాలు క్షమించేటువంటి అధికారం పాస్టర్లకు ఉండదు. పాపాలు క్షమించేటువంటి అధికారం పూజారులకు ఉండదు. పాపాలు క్షమించేటువంటి అధికారం కేవలం మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఇవ్వబడింది. హల్లెలూయా. ఎవరు పడితే వారు పాపాలు క్షమించగలరా? ఎవరు పడితే వాళ్ళు పాపాలు క్షమించి నీవు నిత్య నరకాగ్నికి వెళ్లాల్సినటువంటి వాడిని నిత్య రాజ్యానికి నడిపించేటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పాప క్షమాపణ ఇవ్వటానికి లోకానికి అనుగ్రహించాడు. ఆయన పాప క్షమాపణ ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పాపులను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆయనకి అన్నిటి మీద అధికారం ఉంది. మొదటి అధికారము సృష్టి మీద ఆయనకి అధికారం ఉంది. రెండవ అధికారము పాపమును క్షమించడానికి అధికారం ఉంది. ఇంకో మాట చెప్పనా, తన ప్రాణాన్ని పెట్టడానికి, తనకి తిరిగి తీసుకోవడానికి అధికారం ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. జీసస్ క్రైస్ట్ గాట్ అథారిటీ టు గివ్ హిజ్ లైఫ్ అండ్ టు టేక్ బ్యాక్ హిజ్ లైఫ్. అర్థమవుతుందా? యేసు ప్రభు వారికి ప్రాణం పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది. యేసు ప్రభు వారికి దురాత్మ శక్తుల మీద అధికారం ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారికి మనుషులకు తీర్పు తీర్చడానికి అధికారం ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను సంపూర్ణంగా స్వస్థపరచడానికి అధికారం ఉంది. ఇలా చెప్పుకోవాలంటే అధికారం కలిగిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఈయన సర్వాధికారం కలిగిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని మనం దేవుని లేఖనం మనం చూస్తుంటాం. నా ప్రియదర్శనాగమ, ఈ యొక్క ఏలియా కూడా తన జీవితంలో ఎ మ్యాన్ విత్ గాడ్స్ అథారిటీ,
అథారిటీతో మాట్లాడాడు. రాజు ముందు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నేను ఎవ్వని సన్నిధి నేను నిలబడి ఉన్నాను, ఆ యెహోవా జీవము తోడు 3.5 సంవత్సరాలు వర్షమైను మంచైను కురవదు, రాసి పెట్టుకో అన్నాడు. దేవుని అధికారం కలిగినటువంటి వాడు దేనికి భయపడ్డండి? దేవుని అధికారాన్ని తన యొక్క జీవితంలో అందిపుచ్చుకున్నటువంటి వాడు ఏ మనిషికి భయపడ్డు, ఏ శక్తికి భయపడ్డు, ఏ దురాత్మ శక్తికి భయపడ్డు, అధికారంతోనే మాట్లాడతాడు. స్తోత్రం చెప్పండి. యేసుప్రభువు వారు మాట్లాడుతున్నప్పుడు ఆ పిలాతు కావచ్చు, రోమా సైనికులు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ రోమా సైనికులు ఆయన వర్తమానాన్ని వింటున్నప్పుడు, ఆయన మాటలు వింటున్నప్పుడు మళ్ళా ఆ అధికారికి వెళ్ళి చెప్పిన మాట ఏంటి తెలుసా? ఆయన ఎవరో చాలా అధికారంతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతుంటే ఒక AK-47 బుల్లెట్ ఏ విధంగా తాకుతూ ఉంటుందో ఆ రీతిగా గుండెలకు తాకుతుంది. ఆయన ఎవరో అధికారంతో మాట్లాడుతున్నాడు, అధికారంతో మాట్లాడుతున్నాడు. అవును, యేసుప్రభువు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు అధికారాన్ని ఆయన ఏం చేశాడు తెలుసండి? ప్రదర్శించాడు. అధికారంతో మాట్లాడాడు. అధికారంతో దురాత్మలను ఏం చేశాడు? గద్దించాడు. ఆయన యేసుప్రభువు వారు ఆయన అధికారము కలిగినటువంటి వాడు. అదే అధికారాన్ని మనకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అదే అధికారాన్ని మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన్ను పూర్ణంగా విశ్వసించినప్పుడు, నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించినప్పుడు, ఏ అధికారాన్ని అయితే ప్రభు కలిగి ఉన్నాడో దురాత్మ శక్తులను నువ్వు అణిచివేయకుండా అధికారాన్ని ప్రభువు నీకు ఇస్తాడు. ఇంకా నీ జీవితంలో పాపాలని అణిచివేటువంటి గొప్ప అధికారాన్ని నీకు ఇస్తాడు. దేవాదేవుడు అంత కృప మనకిచ్చాడు. మరణాన్ని కూడా శాసించగల అధికారాన్ని ప్రభు మనకిస్తాడు. అదే పునరుత్థాన అధికారం, అదే పునరుత్థాన బలం. హల్లెలూయా.